గారాలు చూడండి ఉప్పలేదంటండి. ఇప్పలేదు అమ్మో, మరి ఇప్పితే ఎలాగేమ్మో, ఆమె తినువు బయటికి పారిపోతావు దొంగవు. రోజు ఏం చేస్తున్నాం ఏంటండి, ప్రొద్దుటే 7కి 7:30కి అలా కట్టేసేసి 11కి భోజనం పెట్టి అప్పుడు ఇప్పేస్తామండి. ఇక సాయంత్రం 4 వరకు లోపలే పడుకుంటుంది. ఆ తర్వాత 4 తర్వాత బయటకు వచ్చి ఇక వాటి టైం అయిందని తీసుకెళ్ళండి పే చేయండి. మళ్ళీ 5కి బయటికి తీసుకెళ్ళి కొంచెంసేపు అటు ఇటు తిప్పి తీసుకొచ్చి మళ్ళీ కట్టేసి పెడిగ్రీ పెడతానండి. పెడిగ్రీ తిన్న తర్వాత 8కి అన్నం తినిపించి ఒక్కోసారి ఎక్కడికైనా బయటకు వెళ్ళాను అనుకోండి, లేట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఉప్పుతామండి. అది సంగతి అనమాట అండి. తినేటప్పుడు తాగేటప్పుడు ఖచ్చితంగా కట్టేసే ఉండాలండి, లేకపోతే తినదండి. ఎందుకంటే తినిపించటం కదండి మనం, అదే కట్టేసి తినిపిస్తేనే కానీ ఉండదండి, తినదండి. అందుకని అలా చేస్తున్నామండి. లేకపోతే నా బిడ్డను అసలు కట్టేస్తానండి. నా బిడ్డ హీరో కదండి. ఎంత హీరో ఎక్కడన్నా ఉన్నాడండి, అసలు ఎక్కడన్నా ఉన్నాడా? ఈ కలర్ ఏం కలర్ అండి బాబు, అసలు అందమైన కలర్ అండి బాబు. అందంగా ఉంటాడండి నా బిడ్డ బాబు. బాబు బాబండే బాబు. ఏం గారాలు పోతాడు చూసి, మళ్ళీ అమ్మనే కరవడానికి వస్తాడు బాబుగాడు. బాబుగా, చిన్ని బాబుగా. బాబు అంటే బాబు నా బిడ్డ బాబు, అందగాడు. డాడీ ఎక్కడ? అన్నయ్య వచ్చాడా? అన్నయ్య అంటే చూడాలండి. అన్నయ్య వచ్చాడా? అది కూర్చోండి. అన్నయ్య వచ్చాడా? అన్నయ్య వచ్చాడా? ఏనా ఇటు చూడు. చింటూ, కిట్టు, కిట్టు రామ్మ. రాలేదు అత్తర్లమ్మ. మరి షష్టికి పొత్తలా పాలు పోసేసుకుందాం అంతే. పొత్తలా పోసేసి ఇంటికి వచ్చేసి నీ పత్తలా పోసేస్తాను అంతే. పాలు నీ పత్తలో కూడా పోసేస్తాం. వీడికంటే ఆవు పాలు అన్నీ ఇష్టం, మళ్ళీ జున్ను పాలు అంటే ఎంత ఇష్టమోనండి, బాగా ఇష్టం. జున్ను పాలు అంటే చాలా ఇష్టం అనమాట. జున్ను తింటావా? జున్ను మరి వెళ్ళేది కదా, ఎక్కడ తేవాలి ఇప్పుడు ఎక్కడ తేవాలి? నీ కోసమని తెమ్మంటాలి, ఎవరినన్నా తెమ్మంటాలి.